హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా నేను ఇప్పుడే జస్ట్ మార్కెట్కి వెళ్ళి వచ్చేసానండి. చూడండి, నేను ఈ విధంగా వెజిటేబుల్స్ని తెచ్చుకున్నాను. మా వీధిలో అయితే వీక్లీ 2 టైమ్స్ మార్కెట్ అనేది జరుగుతుందండి. వెడ్నెస్డే అండ్ సాటర్డే జరుగుతుంది. అందుకోసం నాకైతే వెజిటేబుల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఏవి అవసరమైతే అవి తెచ్చుకున్నాను. ఈ వీక్ లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ వెజిటేబుల్స్ ధర అనేది కొంచెం తక్కువగానే ఉంది. నేనైతే పాలకు 25 రూపీస్ పెట్టి తీసుకున్నాను లాస్ట్ వీక్ అయితే. ఇప్పుడైతే 10 రూపీస్కి అనేది ఇచ్చారండి. టొమాటోస్ కూడా అంతే, లాస్ట్ వీక్ 50 రూపీస్ 40 రూపీస్ దాకా ఉండేవి. ఇప్పుడైతే కిలో వచ్చేసి 30కి ఇచ్చారండి. అదేవిధంగా నేనైతే ఈ బ్రింజాలు అయితే తిన్నానండి. వంకాయలు అయితే ఇవి మనకు గుత్తొంకాయ కూరకు చాలా సూపర్గా ఉంటాయండి. అందుకోసం నేను ఒక 250 గ్రామ్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే నేను బ్రింజాలు అయితే యూజ్ చేయనండి. అదేవిధంగానే బెటర్ లీఫ్ తీసుకున్నాను, తమలపాకులు తీసుకున్నాను. అదేవిధంగానే ఫ్లవర్స్ తీసుకున్నానండి. అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ఈ కరివేపాకు అనేది నాకు చాలా ఇష్టం అండి. ఈ కరివేపాకు అయితే నేను ఇలా 10 రూపీస్ తిమ్మన్నానండి. అతను నాకైతే బాగానే ఇచ్చాడండి. ఈ విధంగా చిన్న చిన్న ఆకులు చాలా బాగున్నాయండి. నేను మార్నింగ్ కూడా దీన్ని జ్యూస్ లాగా తీసుకుంటానండి. నేను మీకు రేపు మార్నింగ్ ఎలా తయారు చేసుకోవాలో హెయిర్ గ్రోత్ కోసము ఈ కర్రీ లీవ్స్ గురించి నేను చెప్తాను మీకు వీడియో ద్వారాను. అదేవిధంగానే నాకు మా ఇంట్లో అయితే 100 రూపీస్కి 5 అనమాట ఆనియన్. అవి పెద్ద పెద్దగా ఉన్నాయండి సైజు. ఇవైతే నాకు పెద్దవి ఒక్కోసారి వేస్ట్ అవుతాయి కదా అనేసి నేను చిన్నవి పెద్దవి కూడా ఉంటే బాగుంటుందని ఇప్పుడు నేను 50 రూపీస్కి 2.5 కేజీ ఇచ్చారండి స్మాల్ ఆనియన్. ఇవైతే నేను తెచ్చుకున్నానండి. అదేవిధంగానే చిల్లీ తెచ్చుకున్నానండి. ఈ విధంగా నా మార్కెట్ అనేది ఈ విధంగా ఇలా చేశానండి నేను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి,